హలో నమస్తే అండి, నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చికెన్ కీమా సమోసా చేసుకుందామండి. అది ఎలా చేద్దామో చూద్దామండి. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, వేడివేడిగా. ముందుగా ఒక అర కేజీ కీమాను శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న కీమాను ఒక కుక్కర్లో వేసి ఒక పావు గ్లాసు నీళ్లు పోసేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులో వాటర్ ఏమన్నా ఉంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పెట్టుకోవాలండి సిమ్లో. వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి. కీమా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. మనం ఇప్పుడు చికెన్ కీమా సమోసాల కోసము 3 ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 3 రెమ్మల కరివేపాకు, ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలను కలుపుతూ ఉండాలండి. ఐదు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని మగ్గనివ్వాలండి నూనెలో. కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఉల్లిపాయలు, మసాలాలు అన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కీమా వేసుకోవాలండి. ఇప్పుడు కీమాను కూడా మంచిగా వేయించుకోవాలండి ఉల్లిపాయలతో పాటు కలిపి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి.
కీమా చక్కగా పొడి పొడిగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకొని పెట్టుకొని అది వేసుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి కీమాని. చికెన్ కీమా రెడీ అయిపోయిందండి. సమోసా కోసము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సమోసా కోసము మనము మైదా పిండిని తడుపుకుందామండి. ఒక పావు కేజీ మైదా పిండి తీసుకున్నా నేను. ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి వేసుకోవాలండి పిండిలో. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి పిండిని. కొంచెం నానుతుంది. ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా పూరీకి మనం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసి పెట్టుకోవాలండి అన్ని. పూరీలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ సగం ముక్క తీసేసుకొని దాన్ని ఒక కోన్ లాగా చేసుకోవాలండి. దానిపైన కొంచెం వాటర్ పెట్టాలండి. పెట్టేసేసి మళ్ళీ ఈ పీస్ పెట్టేసేస్తే అతుక్కుంటుంది అది విడిపోకుండా. అప్పుడు మనం చికెన్ ఫిల్లింగ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ స్టఫ్, అది ఇప్పుడు ఇందులో పెట్టేసేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత అందులో సైడ్స్కి కొంచెం వాటర్ పెట్టుకొని ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే మనం నూనెలో వేసినా కూడా విడిపోకుండా ఉంటాయి. అన్ని సమోసాలు ఇలా చేసి పెట్టేసుకోవాలండి. కొంచెం లైట్గా వాటర్ పెట్టాలండి. పెడితే మంచిగా అతుక్కుంటుంది, అది విడిపోకుండా ఉంటుందన్నమాట.
ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి సమోసాలు వేయించుకోవడానికి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి జాగ్రత్తగా విడిపోకుండా. ఆయిల్ని ఎక్కువ వేడి చేయొద్దండి, ఎక్కువ వేడి చేస్తే మాడిపోతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నిదానంగా. హైలో పెట్టొద్దండి ఎప్పుడైనా, స్టవ్ మీడియం పెట్టాలి. చికెన్ కీమా సమోసా రెడీ అండి. చాలా బాగున్నాయి కదా, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. తింటుంటే రుచి కూడా అమోఘంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి సమోసాలు ఇవి. చికెన్ కీమా సమోసా చాలా అంటే చాలా బాగుంటాయి. నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా బాగుంటుందండి చేసుకొని తింటే. కొంచెం ఓపిక కావాలండి. మనం ఏం చేసుకున్నా ఏం చేసినా కొంచెం ఓపికగా చేసుకుంటే అన్ని టేస్టీగా కుదురుతాయండి. వంటలు కూడా చాలా బాగుంటాయి. ఇలా మంచి కలర్ రావాలండి. ఎక్కువ మాడనివ్వద్దు, ఎక్కువ లైట్గా కూడా తీయొద్దు. ఇలా వస్తే బాగుంటాయి సమోసా, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు సమోసాల కోసము కొన్ని మిర్చిని కూడా వేయించుకుందామండి. చికెన్ కీమా సమోసా రెడీ అయిపోయిందండి. మా రెసిపీ ఎలా ఉందో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.